ఈ వీడియోలో మనం వినాయక చవితికి మాత్రమే పాలవెల్లు ఎందుకు కడతామో తెలుసుకుందాం. అసలు పాలవెల్లు అంటే పాల సముద్రం అని అర్థం. అంటే క్షీరసాగరం. ఆ క్షీరసాగరం స్క్వేర్ షేప్లో ఉంటుందంట. అందుకే మన పాలవెల్లి కూడా పాల సముద్రాన్ని పోలుండాలి అని స్క్వేర్ షేప్లోనే పెట్టుకుంటాం. క్షీరసాగరం చిలికినప్పుడు అందులో నుండి విషం వచ్చిందని, అది పరమశివుడు తాగాడని మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దేవతలు క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టినప్పుడు ఒక తప్పు చేశారంట. అదేంటంటే వినాయకుడికి మొదటి పూజ చేయకుండా పని మొదలుపెట్టేశారు. అందుకని ఒక విఘ్నం కలిగింది. అదే వారు చిలుకుతున్న మందర పర్వతమే మునిగిపోయింది. వారు చేసిన తప్పును గ్రహించిన శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి ఆ మందర పర్వతాన్ని మునిగిపోకుండా పైకి పట్టుకున్నారు. అలా ఈ పాలవెల్లి మనకి వినాయకుడికి మొదటి పూజ చేయకపోతే మనం చేసే పనుల్లో విఘ్నాలు వస్తాయని గుర్తు చేస్తుంది. ఇక పాలవెల్లికి పండ్లు ఎందుకు కడతామంటే ఆ పండ్లు క్షీరసాగరం నుండి పుట్టిన వాటిని సూచిస్తున్నాయి. క్షీరసాగరం నుండి ఏమేమి పుట్టాయంటే కామధేనువు, ఐరావతం, కౌస్తుభం అనే మణి, పారిజాత కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి, చివరగా అమృత కలసి పట్టుకుని ధన్వంతరి. ఇలా క్షీరసాగరం నుండి పుట్టిన వస్తువులు, శక్తులకి గుర్తుగా పాలవెల్లికి పళ్ళు కాయలు మనం కడతాం. మరి వెదురుతో ఎందుకు పాలవెల్లిని కడతామంటే వెదురు మనకి సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకత ఉన్న వస్తువు. అందుకే సన్యాసుల చేతిలో వెదురు దండ పట్టుకుంటారు. శ్రీకృష్ణుడు కూడా వెదురుతో చేసిన వేణువుని పట్టుకుని ఉంటాడు. వెదురు పాలలా స్వచ్ఛమైనది. అందుకే పాలవెల్లిని వెదురు కర్రలతో తయారు చేసుకుంటాం. ఇలానే మన ఇతిహాసాల నుండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.